మీర్ జుల్ఫికర్ అలీ చార్మినార్ శాసనసభ్యులు ఎంఐఎం పార్టీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చార్మినార్ సెగ్మెంట్లో ఎంఐఎం నుంచి మీర్ జుల్ఫికర్ అలీ పోటీ చేసి గెలిచారు. అక్కడ బీజేపీ నుంచి రాణి అగర్వాల్ పోటీ చేశారు. సో రాణి అగర్వాల్ పైన విజయం సాధించారు. వచ్చినటువంటి మెజారిటీ ఎంత, ఓట్ షేర్ ఎంత చూద్దాం. వచ్చిన మెజారిటీ 22,853 ఓట్ల మెజారిటీ. అండ్ ఓటింగ్ షేర్ ఎంత అంటే 52.05% ఓటింగ్ షేర్తో ఆయన విజయం సాధించారు. మరి ఇప్పుడు చార్మినార్ నియోజకవర్గంలో మీర్ జుల్ఫికర్ అలీకి జనాదరణ ఎట్లా ఉంది, పెరిగిందా తగ్గిందా, ఆయన పనితీరు పైన అక్కడి జనం సంతృప్తిగా ఉన్నారా లేదా, బిగ్ టీవీ సర్వేలో ఏం తేలింది? ఒకసారి జుల్ఫికర్ అలీ చార్మినార్ ఎమ్మెల్యే అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారు చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ సాగింది 55 రోజులైతే 53 రోజులు హాజరయ్యారు. కేవలం 2 రోజులు మాత్రమే ఆయన యాబ్సెంట్ కనిపిస్తోంది అసెంబ్లీకి. ఇక చార్మినార్ నియోజకవర్గ ప్రజలు జుల్ఫికర్ అలీ గురించి బిగ్ టీవీ సర్వేలో ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారు చూద్దాం. ప్లస్ పాయింట్స్: 80 కోట్లతో అభివృద్ధి పనులు, కొత్త కాలేజీ భవన నిర్మాణాలకు ప్రణాళిక సాగుతోంది. అలాగే ఫలక్నుమాలో 2 ఎకరాల్లో బాలికలకు కొత్త హాస్టల్ నిర్మాణం కూడా అది ప్లస్ పాయింట్గా మనకు కనిపిస్తోంది. నెక్స్ట్, టీబీ హాస్పిటల్ బిల్డింగ్ పరిరక్షణకు ప్రణాళికలు. టీబీ హాస్పిటల్ అనేది చాలా పురాతనమైనటువంటి హాస్పిటల్, హైదరాబాద్లో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి హాస్పిటల్ అది. సో ఆ బిల్డింగ్ అనేది పాతబడిపోతుంది, దాని పరిరక్షణకు చర్యలు తీసుకోవడం కూడా ప్లస్ పాయింట్గా ఉంది. దైరా మీర్ మోమిన్ శ్మశాన వాటిక రక్షణ చర్యలు, తర్వాత కాంపౌండ్ వాల్ నిర్మాణం, సీసీటీవీల ఏర్పాటు చేయడం కూడా అది ప్లస్ పాయింట్గా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్, చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు పునరుద్ధరణ ప్రణాళిక. అక్కడ చాలామంది వెళ్ళేటువంటి సందర్శకులకి చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం ఒక ముందుకు ప్రణాళిక పడుతుంది. నయాపూల్ చార్మినార్ వరకు బ్యూటిఫికేషన్ మొదలు. అలాగే ఓల్డ్ సిటీ మెట్రో రైలు విస్తరణకు అడుగులు పడుతుండడం కూడా ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది. నెక్స్ట్, గతంలో 2 సార్లు మేయర్గా పనిచేసినటువంటి అనుభవం కూడా ఆయనకు ఉంది. వక్ఫ్ బోర్డు సమస్యల పరిష్కారంపై చొరవ చూపిస్తున్నారు. క్యాడర్తో ఎమ్మెల్యేకు మంచి సంబంధాలే కొనసాగిస్తూ ఉంటారు. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం. మైనస్ పాయింట్స్ ఏంటి? చార్మినార్ ఎమ్మెల్యే జుల్ఫికర్ అలీకి సంబంధించి ఏం చెప్పారు? హిందూ సమాజం పైన తక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారనేది ఒక కంప్లైంట్ ఉంది. హిందువులకు ఈజీగా అందుబాటులోకి రావట్లేరు, వారి సమస్యలకు పరిష్కారం చూపట్లేరు అనేది మైనస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. సో ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. జనం ఏం కోరుకుంటున్నారు? చార్మినార్ నియోజకవర్గ ప్రజలు ప్లేట్ల బుర్జు హాస్పిటల్ని ప్రక్షాళన చేయాలి. అది ప్లేట్ల బుర్జు అనేది చాలా ఫేమస్, అది ప్రసూతి హాస్పిటల్ అక్కడ. సో దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ చాలా వరకు కొంత మరింతగా వసతులు సౌకర్యాలు పెంచాలి. హాస్పిటల్ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారు, అవినీతిని అరికట్టాలని చెప్తున్నారు. అలాగే చార్మినార్ స్మారకాన్ని రక్షించాలి. చార్మినార్ అనేది అది హైదరాబాద్కి ఒక షాన్ లాంటిది, హైదరాబాద్కి ఒక గౌరవాన్ని, హైదరాబాద్కి ఒక గుర్తింపు. కాబట్టి ఆ చార్మినార్ని ఎప్పటికప్పుడు దాంట్లో ఏమన్నా ఇబ్బందులుంటే దాంట్లో ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించాలి, దాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది. నెక్స్ట్, ఓల్డ్ చార్మినార్ బస్టాండ్లో మల్టీ లెవెల్ పార్కింగ్ కావాలి. పార్కింగ్ లేకపోవడంతో చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ సౌకర్యాలు లేకపోవడంతో ఆ సౌకర్యాలు కల్పించాలి. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. జనం ఏం కోరుకుంటున్నారు? మీర్ జుల్ఫికర్ అలీ చార్మినార్ ఎమ్మెల్యే దగ్గర నుంచి కూడా మనం చూసాం. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో వచ్చిన రిజల్ట్ ఏంటో చూద్దాం. రిజల్ట్ చూస్తున్నాం. స్కోర్ అనుకూలం 49%, వ్యతిరేకం 19%, తటస్థం 32%. సో వ్యతిరేకత, తటస్థం అనేది కొంచెం ఎక్కువ కనపడుతుంది. వ్యతిరేకం అయితే కొంచెం తక్కువ నెంబరే కనిపిస్తుంది. సో దాని వ్యతిరేకత పెరగకుండా చూసుకోవాలి. అనుకూలాన్ని మనం ప్రామాణికంగా స్కోర్గా భావిస్తాం కాబట్టి అనుకూలం అయితే 49% ఉంది. సో చార్మినార్ నియోజకవర్గ ప్రజలు ఇంకా చాలా వరకు అభివృద్ధి కోరుకుంటున్నారు. సో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, చేస్తామని చెప్పినటువంటి అభివృద్ధి ఏవైతే ఉందో ఆ అభివృద్ధి ఫలాలు చార్మినార్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ అందేలా చూడాలి. ప్రజలతో మరింతగా కనెక్టివిటీ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మీర్ జుల్ఫికర్ అలీ చార్మినార్ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ చార్మినార్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా మీకు బిగ్ టీవీ ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 49%.